కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. వెంకటస్వామి గారు, మీకు దీని మీద చాలా క్లారిటీ ఉంది. మీరు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు పార్టీకి వెనకేసుకు రాకుండా అనేక సమస్యల మీద ఉన్నది ఉన్నట్టు చాలా ఫ్రాంక్గా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం వ్యక్తులు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏదైతే పరీక్షలు లీకేజ్, నీట్ పరీక్షలు లీకేజ్ కేవలం ఇది ఒక్కటే కాదు, అనేక సార్లు ఈ 12 ఏళ్లలో అనేక సార్లు పరీక్షలు లీకేజ్ అనే విషయం కూడా మనం తెలుసు, దాని గురించి అన్నీ తెలుసు. ఇప్పుడు ఆ ప్రస్తావనతో పాటు ఇప్పుడు వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే నీట్ పరీక్ష విషయంలో ఏదైతే లీకేజ్ విషయంలో మంత్రి రాజీనామా చేసే అంశాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేస్తూ ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది కేవలం డైవర్ట్ పాలసీనా, నిజంగానే టెలిగ్రామ్ యాప్ని ప్రస్తుతానికి నిషేధించడంలో మీరు కూడా ఏకీభవిస్తున్నారా? ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులకు నమస్కారం. ముందుగా మన దేశంలో నైతికత అనేటువంటిది నాశనం అయిపోయింది. ఈ 14 సంవత్సరాల్లో మీరు చూసినట్టయితే, 12 సంవత్సరాల్లో చూసినట్టయితే ఏ నైతిక విలువలు చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధమైన నైతిక విలువలను ఈ 12 సంవత్సరాల్లో పాటించలేదనేది చాలా స్పష్టం. దానికి పరాకాష్ట ఇవాళ ఉన్నటువంటి నీట్. అసలు నీట్ ఎగ్జామ్, నీట్ యొక్క బ్యాక్గ్రౌండ్, దాని పరీక్షా విధానంలో దాని లోతులకు వెళ్తే అది ఇంకొక యాంగిల్. కానీ ఇలా ఇంత పెద్ద తప్పిదం జరిగిన తర్వాత ఈ నీట్ సంబంధించినటువంటి విషయంలో ఆ శాఖ మాత్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్ రాకముందే రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి ఒక నైతిక విలువలను పాటించినటువంటి ఒక వ్యక్తిని మనం చూసినాం ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నైతిక విలువలను పాటించి రాజీనామాలు చేసినటువంటి ఒక వ్యక్తులను మనం చూసినాం. రాష్ట్రంలోనూ చూసినాము, దేశంలోనూ చూసినాం. ఆలేరు దగ్గర జరిగినటువంటి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించిన శాస్త్రి గారిని చూస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదనేటువంటి దాన్ని మంత్రివర్గంలో నుండి భరించలేక నైతిక విలువను పాటించిన లక్ష్మణ్ బాపూజీని చూసినాం. దేశానికి సంబంధించిన 24 లక్షల మందికి సంబంధించినటువంటి భవిష్యత్తు నిర్ణయించే ఒక పేపర్ లీకేజ్ లో నైతిక బాధ్యత వహిస్తూ ఒక స్టేట్మెంట్, నైతికంగా బాధ్యత వహిస్తున్నామనే స్టేట్మెంట్ కూడా రాలేదు. రాజీనామా పక్కన వెళ్ళిపోయింది. అదే అధికారానికి మరిగితే ఎంత దరిద్రంగా ఉంటుందో, నైతిక విలువలకు ఎంత దూరంగా ఉంటారో అనేటువంటిది ఆయన నిరూపించినాడు. ఆయన బాస్ మోడీ గారు కూడా అదే నిరూపించినారు. ఇప్పటి వరకు ఒక్క మాట, ఒక్క ఊసు లేదు. మన్ కీ బాత్ కాగేకి మాలూమ్ नहीं, उनका मन की बात कहाँ गए कि जनता की बात सुनते या न सुनते वो, उनका मन की बात क्या है अभी तक नहीं बोले. సో ఇట్లాంటి అనైతికమైనటువంటి ప్రభుత్వం చేతిలో ఒక అంటే అసమర్థమైనటువంటి సంస్థ ఇవాళ నడుస్తుంది. అది ఎన్టీఏ, టెస్టింగ్ ఏజెన్సీ. దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఈ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ చేసే వాళ్ళల్లో కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉన్నది. దాంట్లో మన సౌత్ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. సౌత్ కానీ లేకపోతే నార్త్ ఈస్ట్ కానీ వీళ్ళు కానీ ఈ ఏజెన్సీకి సంబంధించిన వ్యవహారాలలో మనం ఉండం. అంతా ఢిల్లీ బేస్డ్, ఢిల్లీకి 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెసర్లో కాదో కూడా తెలియదు, అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళంతా ఎంత నైతికంగా దిగజారిపోయినంటే వాడు చేసిన పేపర్ను వాడు సంస్థలకు అమ్ముకున్నాం అనేటువంటి ఇంతకంటే నీచమైనటువంటి టీచర్ ఈ ప్రపంచంలో ఉంటారా? నేను కూడా టీచర్గా పనిచేసిన, నేను కూడా ఇంటర్మీడియట్ పేపర్ తయారు చేసిన, ఎంసెట్ పేపర్ తయారు చేసిన. ఎన్నడన్నా ఇంత మచ్చ రాలేదు. దట్ ఈస్ ద టీచర్. అట్లా అంతా బ్రోకర్ టీచర్లను పెట్టుకొని, పైరవకారులను పెట్టుకొని, ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఏదైనా ఫేక్ టీచర్స్ ను పెట్టుకొని పత్రాలు తయారు చేసింది, వాళ్ళ ద్వారా లీక్ చేయాలి. పూర్తి బాధ్యత ఎన్టీఏదే. అసలు ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాల్సింది, ఇందాక మిత్రుడు అన్నట్టుగా రద్దు చేయాల్సింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అందరినీ జైల్లో పెట్టాల్సింది. ఇప్పటి వరకు పెట్టలేదు. ఎప్పుడు పెట్టగలుగుతారనంటే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రిజైన్ చేసినట్టంటే ఈ అక్రమకారులందరూ కూడా జైలుకు పోయే అవకాశం ఉండే. అసలుడే బాధ్యత వహించినప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు దీని మీద ప్రెషర్ రాకుండా ఉండడం కోసము చేస్తున్న ఒక తతంగంలో ఒక భాగమైన నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా
నేను సమర్థిస్తున్నా ఏందనంటే, ఏమంటున్నానంటే నీట్ పరీక్ష రీ ఎగ్జామ్ అన్నా మంచిగా జరగాలనేటువంటి సదుద్దేశమే ఇందులో ఉంటే, ఆ దృష్ట్యా తాత్కాలిక నిషేధము వాట్సాప్ పైన కానీ టెలిగ్రాఫ్ పైన కానీ ఇంకో ఇతరత్ర సాధనాలు ఏవైతే సోషల్ మీడియా ఇవాళ ఈ లీకేజీకి బేస్ అవుతుందో వాటిని అన్నింటినీ తాత్కాలిక నిషేధం విచ్ఛేదించడంలో తప్పు లేదని నేను అంటున్నా. ఎందుకంటే పరీక్ష నీట్ గా జరగడం కోసము తాత్కాలికమైన చర్యలైనా పర్మనెంట్ చర్యలు తీసుకోవాలనేటువంటిది కొడిశెరావుతో నేను వారితో ఏకీభవిస్తూనే, తాత్కాలికంగా ఒక ఎడ్యుకేషనిస్ట్ గా ఒక ఎగ్జామ్ నిర్వహణ సరిగా జరగాలడానికి తాత్కాలికమైనటువంటి కొన్ని చర్యలు ఇవి ఉపయోగపడతాయి అనుకున్నటువంటి చర్యలు తీసుకోవడంలో మనం గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించవచ్చు. కోర్టు చేసినటువంటి ఏదైతే వర్డిక్ట్ ఉందో, ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే ఒక టెన్షన్ వెంకటస్వామి గారు మీరు చెప్పినట్టు ఎవరైతే చెప్పండి. ఎగ్జామ్ పోయేటువంటి స్టూడెంట్ గా నేను 30 సంవత్సరాలు నేను ఎడ్యుకేషన్ లో పనిచేసి టీచర్ గా పనిచేసిన, ప్రైమరీ స్కూల్ నుంచి నేను కేజీ టు పీజీ పనిచేసిన. నేను సో కేజీ టు పీజీ పనిచేసిన నేను ఒక టీచర్ చెప్తున్నా అంటే, ఎగ్జామినేషన్ పోయే స్టూడెంట్ యొక్క మనసులో టెన్షన్ ఉండకూడదు. దిస్ షుడ్ బి ద ప్రికాషన్ షుడ్ బి టేకెన్ బై ది టెస్టింగ్ ఏజెన్సీస్. సో ఆ టెన్షన్ ను కొంతమేరకు తగ్గించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నామనంటే వారిని సమర్థిద్దాం. కానీ అసమర్థనను కప్పిపుంచుకోవడానికి ఇది తీసుకున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. కానీ దీంట్లో తాత్కాలికమైన చర్యలను నేను సమర్థిస్తున్నాను. వెంకటస్వామి గారు, ఓకే. రాజ్ ఖన్నా గారు ఉన్నారు మనతో పాటు, జేఎన్టీయూ ప్రొఫెసర్. నమస్కారం అండి రాజ్ ఖన్నా గారు. నమస్తే సార్. రాజ్ ఖన్నా గారు, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే